నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. బాబు సర్కార్కు ఇదేం షాక్? ఆ ఒక్క ఆనందం లేదా? గోడు వినిపిస్తూ మంత్రి ఎదుటే ఆగిన అమరావతి రైతు గుండె. తిరుమల కల్తీనేయి కేసులో త్వరలో మరికొందరి విచారణ. ఆయనకు నీతులు చెప్పే ధైర్యం ఉందా లోకేష్? చంద్రబాబు సర్కార్కు ఊహించని షాక్. 4 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలవగా ఒకే ఒక్క సంస్థ ముందుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆదోని మెడికల్ కాలేజీకి హైదరాబాద్కు చెందిన కిమ్స్ బిడ్ దాఖలు చేసినట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. 2 రోజుల క్రితం వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ కాలేజీతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించినట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఏ ఒక్క సంస్థ కూడా బిడ్లో పాల్గొనలేదన్న చేదు నిజం ఇప్పుడు తెలిసొచ్చింది. ఈ మేరకు ప్రధాన మీడియా ఛానల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం గమనార్హం. ఇదే నిజమైతే ప్రభుత్వానికి ఊహించని షాక్గా చెప్పాల్సి ఉంటుంది. అసలు తామెక్కడా టెండర్లో పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం ఇవాళ ప్రకటించినట్టు సదరు కథనాల సారాంశం. కనీసం ఒక్క కాలేజీకైనా బిడ్ వేశారన్న సంతృప్తి కూడా కూటమి సర్కారుకు మిగల్లేదు. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను మొదటి విడతలో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్ ప్రకటన ఇచ్చింది. ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే బిడ్ వేసినట్టు ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా అలాంటిదేమీ లేదని సదరు సంస్థ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ టెండర్ వేయకుండా వేసినట్టు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందనే ప్రశ్న తలెత్తింది. వేయని టెండర్ వేసినట్టు ప్రచారం చేసుకుంటే నిజం ఏనాటికైనా తెలుస్తుందనే స్పృహ లేదా అనే నిలదీత ఎదురవుతోంది. చివరికి సీఎం చంద్రబాబును కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు మోసగించారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అసలు పీపీపీ మోడల్కు సంబంధించి వైద్యారోగ్య శాఖలో ఏదో జరుగుతోందన్న సందేహాన్ని కిమ్స్ ఎపిసోడ్ బలపరుస్తోంది. అనుకూల ప్రభుత్వం వచ్చిన సమస్యల పరిష్కారంలో ఎలాంటి ముందడుగు పడలేదనే అమరావతి రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి కె నారాయణ ఎదుట గోడు వినిపిస్తూ అమరావతి రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘటన కేవలం అమరావతి రైతుల్లోనే కాదు, ప్రతి రైతు గుండెను కదిలిస్తోంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలో కన్నీళ్లు తెప్పిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతమైన మందడంలో గ్రామ సభ చేపట్టారు. ఈ సభకు మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన బాధితుడు రామారావు తన గోడు వినిపించుకోవడానికి మైక్ తీసుకున్నారు. ఎంతో ఆవేదన, ఆక్రోశంతో ఆయన మాటలు మొదలుపెట్టారు. ఇల్లు తీసుకుంటానంటే తీసుకోండి అన్నట్టు చెప్పారు ఆయన. సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫ్లాట్లు ఇవ్వాలని కోరాం. అమరావతి రాజధానికి తమ పొలాలు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే సింగపూర్ వాళ్లకు ఇచ్చిన స్థలంలోంచి తమకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లను సిఆర్డీఏ అధికారులు ఇచ్చినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఎందుకు ఇచ్చారని అధికారుల్ని ప్రశ్నించగా మంత్రి నారాయణ ఆదేశాలు అన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంత లోతు నీళ్లలో మంత్రి నారాయణే తమను ముంచాడని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులోనే స్థలాలు ఇవ్వాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. ముక్కలుగా ప్లాట్లు ఇవ్వడం అంటే గొంతు కోయడమే అని రైతు రామారావు ఉద్వేగానికి లోనయ్యారు. ఇలా తనలాంటి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఒక్కసారిగా రైతు రామారావు కుప్పకూలారు. సిపిఆర్ చేసినా లాభం లేకపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. ఇది ప్రభుత్వ హత్య అని పలువురు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. తిరుమలకు సంబంధించి కల్తీనేయి కేసులో సిబిఐ మరికొందరిని విచారించే అవకాశం ఉంది. ఈ మేరకు వైసీపీ హయాంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న ముఖ్యులకు విచారణ సమాచారాన్ని సిబిఐ అధికారులు అందజేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెలాఖరులోపు భూమన, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇటీవల పరకామణి చోరీ కేసులోనూ భూమనను సిఐడి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే పరకామణి చోరీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో వేధించేందుకే విచారణకు పిలిచారని భూమన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో భూమన కేవలం 10 నెలలు మాత్రమే చైర్మన్గా వ్యవహరించారు. అంతకుముందు 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైవి నేతృత్వంలో ప్రశాంత్ రెడ్డి టీటీడీ సభ్యురాలిగా, అలాగే ఢిల్లీ వేదికగా కూడా కీలక బాధ్యతల్లో ఉన్నారు. 2024 ఎన్నికల నాటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ప్రస్తుతం దంపతులిద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విచారణంతా మొక్కుబడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.
గత నెల 25వ తేదీ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ఒక పోస్టు అందరి మన్ననలు అందుకుంది. అదేంటంటే వైఎస్ జగన్ను కించపరిచేలా టీడీపీ కార్యకర్త ఏఏ ద్వారా ఫోటో క్రియేట్ చేయడంపై లోకేష్ అభ్యంతరం తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు వద్దని ఆయన వారించారు. ప్రత్యర్థుల్ని విమర్శించే సందర్భంలో సంయమనం పాటించాలని, గౌరవంగా మెలగాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమని, అయితే బాధ్యతాయుతమైన చర్చల్లో వ్యక్తిగత దూషణలకు చోటు లేదని లోకేష్ నైతిక పాఠాలు చెప్పారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తల భావోద్వేగాల్ని అర్థం చేసుకుంటానని, అయితే వ్యక్తిగత దూషణలు ఆమోదయోగ్యం కాదని భారీ డైలాగులు కొట్టారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి సారించాలని సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన హితబోధ చేశారు. కింది స్థాయి కార్యకర్తలు, నాయకులకేనా లోకేష్ నీతి పాఠాలు? కీలక స్థానాల్లో ఉంటూ అభ్యంతరకర కామెంట్స్ చేసేవారికి కూడా ఇట్లా చెప్పే ధైర్యం ఉందా అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వస్తోంది. ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వాడు వీడు అంటూ కించపరిచేలా యథేచ్ఛగా నోరు చేసుకున్నారు. అలాగే కొందరు జర్నలిస్టులపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవైన డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉంటూ రఘురామ చేసిన కామెంట్స్ ఆమోదయోగ్యం కాదు. ఎవరో ముక్కు మొహం తెలియని టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో వైఎస్ జగన్ను కించపరిచేలా ఫోటో క్రియేట్ చేయడాన్ని లోకేష్ తప్పు పట్టడం మంచిదని అభినందిస్తూనే, మరి రఘురామ అనుచిత కామెంట్స్పై కూడా ఇదే రీతిలో హితో చెప్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంత తీవ్రంగా హెచ్చరించినా కిక్కురుమనరని భావిస్తే నీతి పాఠాలు చెప్పడం కాదని, కూటమికి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే ముఖ్య నాయకుల నోటి దురుసుపై ఏమంటారో చెప్పాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.